ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునివాడు కాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామందికి దేవుడు పక్షపాతి అని, అన్యాయస్తుడని అనిపిస్తుంది. అందుకు కారణం మనుషుల్లో ఉన్న తారతమ్యాలే. కొంతమంది గొప్పవాళ్ళు, కొంతమంది పేదవాళ్ళు ఉండడం, బలవంతులు బలహీనులను, అంగవైకల్యం గలవారిని, మతి స్థిమితం లేని వాడిని చూచినప్పుడు దేవుడు ఎందుకు ఇలా పక్షపాతిగా ఉన్నాడని అనుమానం వస్తుంది. కుమ్మరికి ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని చేయడానికి కుమ్మరికి అధికారం ఉన్నట్లే మనుషులలో కూడా వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారి స్థాయిని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. ప్రభువారు చెప్పిన ఉపమానములో ఒక మనుషుడు దేశాంతరం వెళ్తూ తన దాసుని పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తే 1 తలాంతు ఇచ్చిన వాడు తీసుకుని వెళ్ళి పాతిపెట్టాడు. సోమరి తనకి ఇచ్చిన దానిని వ్యర్థం చేసుకున్నందుకు దేవుడు శిక్షించాడు. 1 తలాంతు పొందినవాడు, వాడికి సామర్థ్యం లేకపోయినా వాడికి 1 తలాంతు ఇవ్వడంలో యజమానికి నిష్పక్షపాతము కనబడుతుంది. ఇంకా వాడికి 5 ఇచ్చినా 2 ఇచ్చినా వాటిని ఉపయోగించే సామర్థ్యం ఉండదు. అందరినీ యథార్థంగా పుట్టించిన దేవునికి పక్షపాతం ఎందుకుంటుంది? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, తెలివితేటలు అనే తలాంతులను దేవుని కోసం ఉపయోగించి వాటిని రెట్టింపు చేసుకుని మన సామర్థ్యాన్ని నిరూపించుకోకుండా ఈ లోకమనే భూమిలో పాతి పెట్టేస్తే ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దానివలన వచ్చే కష్టాలకు, బాధలను బట్టి దేవుడు పక్షపాతని, అన్యాయస్తుడని తిరిగి దేవుణ్ణి నిందిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనం దేవుని ఇష్ట ప్రకారం కాకుండా మన ఇష్ట ప్రకారం జీవిస్తూ దేవుడు అన్యాయస్తుడు అనడం అన్యాయమే కదా. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చిన తెలివితేటలతో ముందు నీ జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకో, నీ సామర్థ్యాన్ని నిరూపించుకో. అప్పుడు నీకు 10 తలాంతులు ఇస్తాడు. ఈ లోక సుఖాలకు అలవాటు పడి సుఖవంతమైన జీవితం కోరుకుని అలాంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు మనకు సహాయం చేయటం లేదని నిందించడం సరైన విధానం కాదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుని, మీ లేఖనపు సత్యాన్ని మేము గ్రహించి, మీరు పక్షపాతులు కాదని, మీరు మాకిచ్చిన వాటిని మేము సామర్థ్యం కలిగి వాటిని రెట్టింపు చేసుకునేవారిగా, సోమరితనం లేనివారిగా, మాకిచ్చిన జీవితాన్ని
మేము సార్థకం చేసుకుని మేము నమ్మకంగా జీవిస్తూ మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన తలాంతుల్ని వినియోగించుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. మీ పిల్లలు కలిగినంతటిని చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల దగ్గర మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం లేకుంటే వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించండి. మీ పిల్లలను దీవించండి. మీ పిల్లల కొరకు మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలు మీరు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మమ్మను దీవించునుగాక. ఆమెన్.